హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురు కావడంతో ఏసీబీ దూకుడు పెంచింది. హైకోర్టు తీర్పుతో హైదరాబాద్లో ఉన్న గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఫార్ములా రేస్లో గ్రీన్కో భాగస్వామిగా ఉంది. గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రేస్లో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. గ్రీన్కో నుంచి బీఆర్ఎస్కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని ఏసీబీ గుర్తించింది. మొత్తంగా 41 కోట్లు బీఆర్ఎస్కు బాండ్ల రూపంలో చెల్లించింది గ్రీన్కో. ప్రతిసారి ₹1 బాండ్ను బీఆర్ఎస్కు చెల్లించింది గ్రీన్కో. కేటీఆర్ క్రాష్ పిటిషన్ ని కొట్టివేసిన తర్వాత ఏసీబీ నేరుగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొదటి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో మొదటి రేసింగ్ లో పాల్పంచుకున్న మొదటి రేస్ లో పార్ట్నర్షిప్ గా ఉన్న ఆ కంపెనీ పైన ఏసీ అధికారులు సోదాలు ప్రారంభించింది. అయితే ఏసీ లిస్ట్ తో పాటు ఏ సర్పంచ్ తో పాటు మొత్తం 12 కంపెనీలకు సంబంధించి కంపెనీల పైన ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది హైదరాబాద్ సిటీలోని హైటెక్ సిటీలో ఉన్న ఏ సర్పంచ్ కంపెనీలో మొత్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ సర్పంచ్ సంబంధించి దీని ప్రధాన కంపెనీ ఏ సర్పంచ్ తోటి ఏ సర్పంచ్ హైటెక్ సిటీ, ఏస్ హైపిక్ డెవలప్మెంట్, ఏస్ అర్బన్ హౌసింగ్ ఫైనాన్స్, ఏస్ నెక్స్ట్, ఏస్ అర్బన్ రేస్ ప్రైవేట్ లిమిటెడ్, 3P ఫార్మా, ఏపీ గ్రీన్, ఏఎం గ్రీన్, స్పెక్ట్రమ్ పవర్, స్వాతి, ఏఎంజీ, ఏఎం గ్రీన్, స్పెక్ట్రమ్ గ్రీన్, ఏస్ ఆఫీస్, తర్వాత ఏస్ అర్బన్ ఫ్రీడమ్ చార్జెస్. మొత్తంగా 12 కంపెనీల్లో ఇక్కడ ఏస్ అర్బన్ సంబంధించి ఈ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ఫార్ములా ఈ కార్ సంబంధించిన ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ పూర్తిగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొదటిసారి పార్ట్నర్షిప్ లో ఉంది. తర్వాత ఏస్ అర్బన్ రేసింగ్, ఈ 2 కంపెనీలు కూడా ఏదైతే దాంట్లో రేసింగ్ లో పాల్పంచుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇక్కడ దూకుడుగా వచ్చి మొత్తంగా విచారణ ప్రారంభించారు. మొత్తంగా హైదరాబాద్ తో పాటు అటు ఆంధ్రాలో ఉన్న మరొక 2 కంపెనీలను మొత్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులకు సంబంధించి ప్రస్తుతం చూస్తే ఒక 6 టీంలు ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ₹55 కోట్ల సంబంధించి ఏదైతే ఫార్ములా ఈ కార్ ఎఫ్యూకి అటు ప్రభుత్వం బదిలీ చేసిందన్న దాని మీద అక్రమంగా అనధికారికంగా ఇల్లీగల్ గా బదిలీ చేస్తారన్న ప్రధాన దాని మీద ఈ రేట్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే మొదటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొత్తంగా తప్పుకున్నప్పటికీ ఆ కంపెనీ తప్పుకున్నప్పటికీ ఆ తర్వాత మొత్తంగా ఈ స్కామ్ సంబంధించి అదే ప్రధానంగా జరిగింది. కాబట్టి ఆ మేరకు మొత్తంగా సోదాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిసారి విచారణ చేస్తున్నాం. హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీన్తో రమేష్ వెట్ల, NTV.